ఏదైనా టీవీ గానీ ఏదన్నా అలా ఇన్సిడెంట్స్ నాస్టాలజీ మూమెంట్స్ సార్ బేసిక్గా. ఇప్పుడు మా ఊర్లో ఏంటంటే ప్రతి శివరాత్రికి అందరూ చాలా సెలబ్రేషన్ చేసుకొని టౌన్ నుంచి టీవీ తెచ్చేవాళ్ళు. టీవీ తెచ్చి 3 డేస్‌తో పాటు మా ఊర్లో ఏంటంటే ఒకరోజు అంటే ఒక పండగకి ఈ ఏడాది శివరాత్రికి బాలకృష్ణ గారి సినిమా ఏస్తే, ఇంకో ఏడాది చిరంజీవి గారి సినిమా ఏయాలి. ఇలా రూల్ ఉండేవక్కడ మా ఊర్లో. నాదేంటంటే నేను చూసింది మా ఊరికి ఫస్ట్ టైం నేను మా ఊర్లో టీవీ తెచ్చినప్పుడు నేను ఎలాంటి ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యానో అదే నేను తీశానండి ఇక్కడ. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. కొత్త వాళ్ళందరికీ సక్సెస్ కావాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు ఇక్కడ అన్న తారకన్న మీరు మాట్లాడుతూ ఇప్పుడు అన్నారు అంటే ఈ సినిమాకి డబ్బులు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదని. అలాగే మీరు లైనప్ ఉంది యాక్చువల్గా. బట్ ఈ 3 సినిమాలు 4 సినిమాలు లైనప్ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ సినిమా నా ప్రొడక్షన్ నుంచి ఇది ఫస్ట్ సినిమాగా రావాలని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? చెప్పాను కదన్నా, నాకు ముని కథ చెప్పినప్పుడు చాలా హానెస్ట్గా అనిపించింది అన్న. నా ఫస్ట్ సినిమా రాజావారి రాణి గారు నేను ఫస్ట్ చేసిన సినిమా కూడా నాకు అదే ఫీలింగ్ అన్న. అంటే అరే ఒక జెన్యూన్ ఫిలిం తీద్దాం, ఒక జెన్యూన్ హానెస్ట్ ఫిలిం తీసినప్పుడు మనకు హ్యాపీనెస్ ఉంటుంది, పర్సనల్ సాటిస్ఫాక్షన్. రేపు ఎప్పుడైనా మనం ఆ సినిమా వేసుకున్నప్పుడు అరే భలే తీసాం రా, హానెస్ట్గా తీసాం, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు, బాగుంటుంది, ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది కదా. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నాకు ఆ కంప్లీట్ ఫీలింగ్ కలిగింది మనోడు ముని చెప్పినప్పుడు. అందుకే తిమ్మరాజపల్లి టీవీని చేద్దామని డిసైడ్ చేసాం. దీంట్లో 50 మంది అంటున్నారు, నెక్స్ట్ 20 మంది అంటున్నారు. అంటే ఏంటి ప్రతిదీ ఎక్కువ యాజ్ మెనీ ఆఫ్ న్యూ కమర్స్ ఇండస్ట్రీకి తీసుకొద్దాం అనే ప్రయత్నం అది ఏంటి, అది ఎలా చూడాలి? లేదన్న, అంటే ప్రయత్నం అనే మాట ఎంతవరకు నాకు తెలియదు. బట్ నేను మన ప్రొడక్షన్లో చేసే సినిమాలు అయితే అందరూ కొత్త వాళ్ళతోనే చేస్తానన్న. ఇంతకుముందు నేను మాట ఇచ్చినట్టే వీలైనంత మందిని కొత్త వాళ్ళందరికీ నా సినిమాలలో అవకాశాలు ఉంటాయి. బట్ అదే కొన్నిసార్లు ఏంటి అని అంటే, ఎందుకంటే వందలాది మంది వేలాది మంది అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ వెళ్ళకపోవచ్చు. వాళ్ళు అరే ఏంటి మాకు ఇస్తా అన్నాడు మాకేం రాలేదని వాళ్ళకి అది తెలియకపోవచ్చు. అందరికీ నేను ఇవ్వలేనన్నా, నా శక్తి అంత లేదు. బట్ నేను చేసే దాంట్లో నేను ఉన్నంతలో మాత్రం అందరూ కొత్త వాళ్ళతోనే చేస్తాను. ఒక పక్కన యాక్టర్ కింద చేస్తున్నారు, ఒక పక్కన ప్రొడక్షన్లో ఉన్నారు. ఇవన్నీ ఉండి కూడా మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవాలి అనే ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ? అంటే ఎందుకు ఒక డ్రామా మంచిగా అనిపించింది, నాకు కథ చెప్పాలనిపించింది. ఎప్పటి నుంచో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనిపించింది. సరే నాకు కథ రాశాను, అంతా బాగా అనిపిస్తుంది, సరే చేద్దామనే ఫీలింగ్ వచ్చింది. హానెస్ట్గా చేస్తున్నాను అంతే, దాని గురించి ఏం పెద్ద ఏం ఎక్కువ ఆలోచించట్లేదు. మంచిగా అనిపించింది, చేద్దాం అనే ఫీలింగ్ అంతే. అంటే ఫైనల్గా ఇప్పుడు కా ప్రొడక్షన్స్ అనేది అనేది మీ కెరీర్లో మిమ్మల్ని ఇందాక ఎవరో చెప్పినట్టు నిలబెట్టింది యాక్చువల్గా. దాని తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనేవి వచ్చే ఒక స్టేజ్ ఇచ్చింది. మీరు కా ప్రొడక్షన్స్ అని ఇక్కడ పెట్టడంతో అది మీకు ఎంత కనెక్ట్ అనేది మాకు అర్థమవుతుంది. బట్ మరి కా 2 స్టార్ట్ అవుతుంది, దాంట్లో కిరణ్ అబ్బవరం ప్లేస్లో సీక్వెల్లో రిప్లేస్ చేయడం అనేది చాలా తక్కువ, ఎందుకు జరుగుతుంది? ఏమో ఇంకా దాని గురించి ఏం పెద్ద డిస్కషన్ నా వరకు రాలేదు, దాని గురించి జెన్యున్గా డిస్కషన్ అవ్వలేదు ఇంకా. కిరణ్ గారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కిరణ్ గారు అంటే ఇందాక సాంగ్లో సో బేసిక్గా టీవీల మీద 8 అనే నెంబర్ ఒకటి ఉంది. సో పక్కన క్యాలెండర్లో కూడా డేటు 8th మంత్. సో మీ పెళ్ళి రోజు అండ్ మీ పుట్టినరోజు 8th మంత్. సో ఇక్కడ ఏప్రిల్ 17 8th. సో ఏంటి అంటే ఈ సినిమాకిను 8 అనే మెంబర్కి ఏంటి కనెక్షన్ ఏంటి? మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నాం కానీ ఇంత, బట్ మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఏదో సంథింగ్ నిజంగా 17th రిలీజ్ అవ్వడం 8 నెంబర్ ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది బ్రో. ముందైతే అనుకున్నది కాదు పర్టికులర్గా. టీవీలో 8 నెంబర్ మీద చాలా కథ నడుస్తుంది, చిన్న సస్పెన్స్ నడుస్తుంది, అందుకని ఆ 8 ఉంది. బట్ థ్యాంక్స్ ఫర్ ఇవన్నీ ఏదో చేశారు, చూద్దాం మంచి జరగాలి. అవునే అవునే సార్ కిరణ్ గారు ఇక్కడ అన్న హాయ్ అన్న. సార్ ఇది డైరెక్టర్ గారిని అడగాలి, కాకపోతే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. 80s 90s తీశారు కాబట్టి సినిమా టీవీస్తో పాటు 3 రోజులు రెంట్కి తీసుకున్నప్పుడు దాంతోపాటు వీసీపీ కూడా వీసీఆర్ అది కూడా తీసుకుంటారు. దాంతోపాటు వేరే రకంగా వేరే క్యాసెట్లు కూడా తెస్తారు. అవును. ఆ క్యాసెట్ తెచ్చినప్పుడు ఊరు మధ్యలో ఉన్నప్పుడు ఆ క్యాసెట్ ప్లే అవుతుంది. అటువంటి సీన్లు కొన్ని ఉంటాయా అని అనిపిస్తుంది. లేదన్న, కుటుంబ కథ నువ్వు చూసినవి కావాలి. కుటుంబ కథ చిత్రం సార్. కుటుంబ కథా చిత్రం కాకపోయినా అటువంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి, అటువంటి సీన్లను పెట్టారా? అంటే కుటుంబ కథా చిత్రమైనా కూడా అవి చేసినవే. అవునా ఏమో నా ఊర్లో ఆడ చూస్తారు అందరూ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు నాకు తెలియదు సార్. అందరూ ఉన్నప్పుడు కాదు సార్, ఆ రెంట్ తీసుకుని తర్వాత అవునా అంటే అవి అలాంటివి ఉంటాయి కానీ, బట్ అంటే దాని మీదకి ఏం పెద్ద లేదన్న. దాని మీద వీళ్ళు అడగడాలు క్యాసెట్లు ఏదో తీసుకోవడాలు ఏవో ఉంటాయి కానీ దాని మీదకి ఏం లేదు, ఆ ట్రాక్ వెళ్ళలేదు. ట్రాక్ వెళ్ళదన్న. సూపర్ సార్. సార్ ఇందాక చెప్పారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కాస్ట్ కూడా అరవింద్ స్వామి గారి పేరు వచ్చేసింది బయటికి.
ఇంకా ఏది ఫైనల్ అవ్వలేదన్న, అంత పరిశీలన అంటే వీఆర్ అప్రోచింగ్ ఫర్ మెనీ యాక్టర్స్, ఇంకా ఏది మనకి ఫైనల్ అయితే అవ్వలేదన్న. ఫైనల్ అయితే ఇన్ఫార్మ్. లేదు, అయ్యో మనం తెలుగు వాళ్ళే ఉంటారు అందరూ. సార్ దానిలో కిరణాభారం హీరోగా ఉంటారా లేకపోతే వేరే కాస్టింగ్ ఎవరు? లేదు, నేనే హీరోగా చేస్తున్నానన్న. ఓకే సార్. కిరణ్ గారు, థ్యాంక్ యూ అన్న. అందరం మంచిగా ఉగాది పంచర్ కట్టుకొని వచ్చారు. మీరు మాత్రం 5 డేస్కి వచ్చారు. అని మొన్ననే పంచి కట్టానన్న, మళ్ళీ ఈ రోజు కడితే బాగోదులేని కట్టలేదన్న. అచ్చా అచ్చా, మీరు కూడా బాంబేకి ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడే కట్టాం, మళ్ళీ ఎందుకు లేని. అచ్చా అచ్చా. ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా ఇది చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపించింది? అసలు ఏ ప్రాబ్లం, టు బి వెరీ హానెస్ట్, ఏ ప్రాబ్లం ఫేస్ చేయలేదన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. రితికేష్ మొత్తం చూసుకున్నాడు, ఈజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్. తనే అక్కడికి వెళ్ళి మొత్తం అంతా తనే చూసుకున్నాడు. మదనన్న ఉన్నాడు, మదనన్న ఈజ్ వెరీ లాయల్ టు మీ. ఫస్ట్ నుంచి ఇదిగో మదనన్న ఉన్నాడంటే నాకు వచ్చిన నమ్మకం, రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి. వీళ్ళందరూ టీం వెళ్ళి ఇదిగో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక బడ్జెట్లో సినిమా తీద్దాం అనుకున్నాను. అదే బడ్జెట్లో ఎలాగ ముని సపోర్ట్ కానీ ఆర్టిస్టులందరూ సపోర్ట్ వల్ల చాలా అంటే చాలా ఈజీగా హ్యాపీగా అయిపోయింది. ఈ టీవీ కాన్సెప్ట్ అంటే గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. యాక్చువల్లీ చెప్పాలంటే రీసెంట్లీ సమంత గారు ప్రొడ్యూసర్గా ఉన్నది, అది శుభం సినిమా వచ్చింది, ఇలా వచ్చినాయి కదా, కొద్ది డిఫరెంట్ జానర్స్. అంటే ఇందులో ఈ తిమ్మరాజపల్లి టీవీ ఏం చెప్తుంది అసలుకి? అసలు ఆ సబ్జెక్ట్కి దీనికి అసలు సంబంధమే లేదండి. ఇదేంటంటే ఓ శివరాత్రి పండగకి ఆ ఊరోళ్ళు మొత్తం డబ్బులు చందా వేసుకొని 1990s ఆ టైంలో ఒక టౌన్ నుంచి ఒక టీవీ తెచ్చుకొని సినిమా చూసేలాంటి ఒక క్యారెక్టర్స్, అలాంటి వాళ్ళ మధ్య ఆ ఊర్లో ఏం జరిగింది, ఆ టీవీ మధ్య జరిగిన డ్రామా ఏంటి, వచ్చిన సస్పెన్స్ ఏంటి అని నడుస్తుంది. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు సార్, ఇందాక మీరు అన్నారు చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను నేను అంటే ఆ థాట్ అది అని చెప్పారు కదా, కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మనం ఎగ్జైట్ అయ్యవచ్చు అంటే అప్పుడున్నది ఒక మెమరీస్ మనకి బాగా స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి, కానీ ఇప్పుడున్న వాళ్ళకి అది ఎంతవరకు రీచ్ అవుతుంది? సార్ దీంట్లో మోర్ దెన్ డ్రామా ఎక్కువ ఉంటుంది సార్. భయంకరమైన ఆ డ్రామాని మీరు భయంకరంగా ఎంజాయ్ చేస్తారు సార్. అది మాత్రం నేను డ్యామ్సూర్ చెప్తాను. డ్రామా క్యారెక్టర్ల మధ్య ఉన్న డ్రామా, చిన్న ఈగోయిస్ట్ లాగా ఉండేది, నాస్టాలజిక్ ఫీలింగ్తో పాటు చాలా మంచి డ్రామా ఉంటుంది సార్. ఆ డ్రామా అందరినీ హుక్ చేస్తుందని నేను భయంకరంగా నమ్ముతున్నా. బేసిక్గా కొన్ని సినిమాలలో ఉంటుంది కదా సార్, ఆర్జీవి గారు సత్య సినిమా, దాంతో దీంతో పోల్చకూడదు. బేసిక్గా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి సత్య సినిమాలో. ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ మధ్య చుట్టూ జరిగే ఒక డ్రామా ఒకటి ఉంటుంది. దీంట్లో దీనికి పొందడం లేదు, కానీ ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో నా కథ వేరు, ఆ కథ వేరు. బట్ డ్రామా అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఆర్టిస్టులు కూడా అదే చాలా బాగా పర్ఫామ్ చేశారు. దాని తగ్గమైన మ్యూజిక్ ఇచ్చారు, దాని తగ్గమైన విజువల్స్ ఇచ్చారు. నేను అది డ్రామా అయితే మిమ్మల్ని హుక్ చేస్తుందని 100% చెప్తున్నాను సార్. మీ అందరికీ ఫస్ట్ సినిమా. అవును సార్. అంటే కొద్దిగా తెలిసిన ఫేసెస్ ఉండాలనుకుంటారు, అంటే చూస్తే కొద్దిగా బిజినెస్ ఇందాక మాట్లాడుకున్నట్టు, లేదంటే కథ రీచ్ అవ్వాలి, దానికి తగ్గట్టు ఉంటేనే అది అవుతుంది కదా. ఏ డేర్తో అందరు కొత్త వాళ్ళని తీసుకున్నారు మీరు? సార్ బేసిక్గా నా డేర్ కన్నా ప్రొడ్యూసర్ గారు డేర్ కూడా ఉండాలి సార్ బేసిక్గా. ఎందుకంటే ఆయన ఒప్పుకోవడం నాకు చాలా ప్లస్. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మంచి సినిమాని, ఒక మంచి డ్రామా ఉన్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ మంచిగా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను సార్. అది ఏదంటే రాజాగారు రాణి గారికి ప్రూవ్ అయింది, అలాగే ఒక కంచరపాలెం లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది, సినిమా బండి లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి సార్. బట్ మలయాళం సినిమా నుంచి వచ్చిన సినిమా మొన్న ప్రేమలు లాంటి సినిమాలకి కొత్త వాళ్ళే కదా సార్, మనకు తెలియదు. బేసిక్గా కొత్త వాళ్ళే. మంజుమాల్ బాయ్స్ లాంటి సినిమాలకి మనకు కొత్త వాళ్ళే. మళ్ళీ రీసెంట్గా ఎస్ సార్, వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. రాజు విట్స్ రాంబాయి సినిమాకి కూడా కొత్త వాళ్ళే. అంటే డ్రామా ఉండి మంచి గ్రిప్పింగ్తో ఉంటే ఆ క్యారెక్టర్లు మీరు కనెక్ట్ అయినారంటే ఆ వరల్డ్లోకి మిమ్మల్ని కన్ఫర్మ్ తీసుకెళ్తుంది. ఆ క్యారెక్టర్లు మీరు నవ్విస్తాయి, బాధ పెడతాయి, ఇంకా మీ గుండెలకైతే అతుక్కుంటాయి సార్, పక్కా చెప్తున్నా. ఓకే, కాన్సెప్ట్ రాయలసీమ బ్యాక్డ్రాప్ అంటే మొత్తం కూడా ఆ స్లాంగ్లో ఉంటుంది కదా. అంటే ఇది బేసిక్గా ఏంటంటే కుప్పం సరౌండింగ్లో జరిగే ఒక కథ సార్. అక్కడ కుప్పం ప్రాంతంలో జరిగే అక్కడున్న స్లాంగ్ సార్. బేసిక్గా ఆర్టిస్టులు అందరూ బేసిక్గా వరంగల్ చెందిన వాళ్ళు, వీళ్ళందరూ రిహార్సల్ చేసాము ఒక 30 days. ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు అంటే డైలాగ్ చెప్పడం అలా ఏం లేదు సార్. మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉంటుంది, పదాలన్నీ అలాగనే ఉంటాయి. చిన్న చిన్న పదాలు ఉంటే ఏమో రూటెడ్ కోసం చిన్న చిన్న పదాలు ఉంటాయి, కానీ కన్ఫర్మ్ ఆ కథ ఆ మాటలు అన్నీ మీకు అర్థమవుతుంది సార్ మంచిగా. కిరణ్ గారు, సార్ కిరణ్ గారు, అంటే టాలెంట్ని గుర్తించి అవకాశాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే చాలామంది అవకాశాలు ఇస్తారు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి టాలెంట్ పర్సన్ ఎవరు ఉన్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళని గుర్తించి అవకాశం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఇందాక మీరు మాట్లాడుతూ భయం వీడి ఒక ధైర్యంతో అడిగేయండి, ఇండస్ట్రీ మిమ్మల్ని ఆదరిస్తుంది అన్నారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. సో ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది సో మీలో ఇంకా ఎంత ధైర్యాన్ని నింపింది, ఇండస్ట్రీలో ఎంత ధైర్యాన్ని తీసుకొస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ సార్ వీళ్ళందరిని ఇంట్రొడ్యూస్ చేసినందుకు.
ఇంకా హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఏంటంటే సార్, సరే ముందు మొదలు పెట్టేటప్పుడు ఒకటి అనుకుంటాం, వీళ్ళు బాగా చేస్తారులే, వాళ్ళకి మంచి పేరు వస్తుందని. నేను సినిమా ఎప్పుడైతే చూసానో అప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ సార్. ఈ సినిమాని నన్ను చాలామంది నా సన్నిహితులు కానీ వాళ్ళు చాలామంది అడిగారనమాట, కొంచెం జాగ్రత్త, ఈ రోజుల్లో చిన్న సినిమాలకి థియేటర్కి రప్పించడం కొన్ని కష్టమవుతున్నాయి, మన మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, సరే మోర్ దాన్ కమర్షియల్ సక్సెస్ అది పక్కన పెడితే, నేను ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్ పర్ఫార్మర్స్ సార్ వీళ్ళందరూ, ఆర్టిస్టులందరూ. వీళ్ళందరి లైఫ్ సెట్ అయిపోవాలి సినిమా ద్వారా అని నాకు చూసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ కలిగింది సార్. ఇంత బాగా చేశారంటే యాక్టింగ్ వీళ్ళందరూ అని. అది నాకు మోర్ హ్యాపీనెస్ ఇచ్చింది సార్ ఈ సినిమా. అంటే కంటెంట్ ఉంటే క్యారెక్టర్స్ అవసరం లేదు, అందులో చేసిన వాళ్ళు ఎవరైనా అవసరం లేదు, బలంగా గుర్తుపెట్టుకుంటే కంటెంట్ ఉంటే చాలు, ఆడియన్స్ మంచి సినిమాలను ఆదరిస్తున్నారు. అయితే ఇదే టైంలో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క కథ, మట్టిలో పుట్టిన కథ, మనుషులను తరిచి చూసే కథలు పుడుతున్నాయి. సో అలాంటి టైంలో మీరు ఒక్కొక్క ప్రాంతం నుంచి, మీ పుట్టిన ప్రాంతం నుంచి ఒక కథను తీసుకొని చెప్పడం, సో వేరే ప్రాంతాల వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేది ఒక మంచి వాతావరణం ఇండస్ట్రీలో తీసుకొస్తుంది. ఇలా హీరోలు అందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా, ఒక హీరో థియేటర్ కడుతున్నాడు, ఒక హీరో ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నాడు. అంటే గతంలో సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్లు దొరకట్లేదు, అసలు